రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ఓకే రైట్. మనము పోయిన వారం ఏ వాక్యాన్ని మనం ధ్యానించాం గుర్తుందా? పునరుద్ధానం గురించి మనం ధ్యానించాం. పునరుద్ధానం గురించి ఏం ధ్యానించాం? సుశీల్ గారు ఏం ధ్యానించాం? పునరుద్ధానం గురించి ప్రభు సమాధి నుండి లేచి సమాధి గురించి మనం ధ్యానించాం. దానివల్ల మనకు ప్రయోజనం ఏంటి? మీరేం చేయాలంటే రేపు ఆదివారం రేపు వస్తున్నావారం అనుకున్నప్పుడు వెంటనే యూట్యూబ్ ఓపెన్ చేసి పోయిన వారు ఏం వాక్యం చెప్పారమ్మా తీసుకొచ్చాం యూట్యూబ్ పెట్టమ్మా అన్నారు అని ఆ వాక్యం మాకు తినేసి జాగ్రత్తగా రావాలి. సిద్ధపాటు ఉండాలి. పోయిన వారు ఏం వాక్యం చెప్పారు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే యేసుక్రీస్తు చనిపోయాడు, ఆయన సమాధి గురించి మనం ధ్యానించాం. ఓకే, మనకు ప్రయోజనం ఏంటి అంటే మనం కూడా చనిపోతే యేసుక్రీస్తు ఏ విధంగా అయితే తిరిగి లేచాడో అలాగే మనం కూడా లేస్తాం. ఎందుకు మనం యేసుని నమ్ముకుంటున్నాం అంటే ఈ లోకంలో ఉన్న ధనధాన్యాదుల కోసమో ఆరోగ్యం కోసమో వస్త్ర వైడూర్యాల కోసమో కాదు. ఎందుకోసం అంటే చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉంది. ఆ జీవితం శాశ్వతమైన జీవితం. ఆ శాశ్వతమైన జీవితంలోనికి మనం వెళ్ళాలి అంటే ఆ శాశ్వతమైన జీవితం మనకి మంచిగా ఉండాలంటే అంటే నరకం నుంచి మనం తప్పించబడాలంటే. ఎందుకని చనిపోయిన తర్వాత అసలు జీవితం బిగిన్ అయింది. నరకం అనేది ఒకటి ఉంది. యుగయుగాలు అగ్నిలో కాల్చబడతాం. మన ప్రాణము ఆత్మ శరీరం ఇవన్నీ పోయి అగ్నిలో కాల్చబడతా ఉంటాయి యుగయుగాలు. దాని నుంచి తప్పించబడాలంటే యేసుక్రీస్తుని మనము నమ్ముకోవాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. 16 ప్రకారం నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. మనం నమ్ముకోవాలి, బాప్తిసం తీసుకోవాలి. ప్రభు యొక్క శరీరంలో ఆయన యొక్క రక్తంలో మనం పాలిభాగస్థం అవ్వాలి. ప్రతి ఆదివారం ఆయన శరీరాన్ని మనం తినాలి, ఆయన రక్తాన్ని మనం భుజించాలి. ఆయన శరీరంలో శరీరముగా రక్తంలో రక్తంగా మనం మార్చబడాలి. అప్పుడే మనం ఏ సమయాన్ని మనం చనిపోయినా మనం పరలోక రాజ్యం చేద్దాం. ఆ నిరీక్షణ దానికోసమే మనం బ్రతకాలి, దానికోసం మనం జీవించాలి. ఈ లోకంలో ప్రభువును మనం వెంబడించి ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు మనకేం కావాలో అన్ని దేవుడు ఇస్తాడు. మన జీవితంలో ముఖ్యమైన గోల్ ఏంటంటే పరలోక రాజ్యం చేరాలి అనే గోల్ ఉండాలి. ఈ లోకంలో డబ్బులు సంపాదించుకోవాలి, పిల్లలు సెటిల్ అవ్వాలి, వాళ్ళ పెళ్లిళ్ళు అవ్వాలి, లేదంటే బంగారం కావాలి, వెండి కావాలి, ఇత్తడి కావాలి, అవి కావాలి, ఇవి కావాలి కాదు. ముఖ్యమైన టార్గెట్ ఏంటంటే మనం పరలోక రాజ్యం వెళ్ళాలి, దేవుని మార్గంలో నేను నడవాలి అని ఆ గోల్ ఉండాలి మనకి. ఆ గోల్ లేదనుకో మనం నరకానికి వెళ్తాం. ఆ గోల్ ఉందనుకో దేవుడు దాంతో పాటు నీ పిల్లల్ని, నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని నీకు సమృద్ధినిస్తాడు. సమస్తం ఆశీర్వాదకరంగా మార్చబడతాడు. ఆయన నేను మొట్టమొదటి నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకండి, తర్వాత మీకేం కావాలని అడగండి, నేను ఇస్తానండి. కనుక మొట్టమొదటి ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. ఈ సందర్భంలో మీకు కొన్ని విషయాలు గుర్తు చేస్తా. దేవుడి యొక్క గురేంటి, అపవాది యొక్క గురేంటి, మనుషుల యొక్క గురేంటి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. దేవుడి గురేంటి మర్చిపోయారా? మీరు ఇంత తేలిగ్గా మర్చిపోవద్దండి, నేను కలలో కూడా అనుకోలేదే. మీరు ఇట్లా మర్చిపోతుగా అలా మర్చిపోయారు. టాపిక్ అది కాదు, రాసుకోగలరు. అందుకే చెప్తాను, సందర్భం వచ్చిన కూడా చెప్తున్నా. దేవుడి గోల్ ఏంటి అంటే దేవుని యొక్క ప్లాన్, పర్పస్ ఏంటంటే కొలస్సీ 1:28 తీగాకండి చెప్తున్నా. కొలస్సీ 1:28 ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుటి నిలబెట్టమని సమస్త విధమైన జ్ఞానంతో ప్రతి మనిషినికి బోధించుచు ఆయన మేము ప్రకటించుచున్నాం. ఇందును బట్టి నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయ ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచు ఉన్నాను అని కొలస్సీ 1:28 రాస్తాం. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుటి నిలబెట్టాలి. అంటే ఒక సంఘం ఎందుకోసం ఉంది, ఒక పాస్టర్ గారు ఎందుకోసం ఉన్నారు, సువార్థికులు గానే పాస్టర్లు గానే వీళ్ళందరి డ్యూటీ ఏంటంటే ఒక వ్యక్తిని రక్షణలోకి నడిపించి గమ్ములు వదిలేయటం కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఒక వ్యక్తిని రక్షణలోకి నడిపించి ఇంకా ఆంధ్ర అలాగే కూర్చోబెడతారు. కానీ అది కాదు. ప్రతి మనిషిని క్రీస్తులా తయారు చేయాలంట. అంటే మారు మనసు పొంది బాప్తిసం పొందిన వాళ్ళు ఎవరు? బేబ్స్ అన్నమాట. వాళ్ళు చిన్న పిల్లలు లాంటి వాళ్ళు ఎదగాలిగా, పెద్దవాళ్ళుగా మారాలిగా. పెద్దవాళ్ళుగా మారాలంటే, క్రీస్తులాగా మారాలంటే వాళ్ళకి సరైన టీచింగ్ ఇవ్వాలి. అదేనా? అందుకోసం దేవుడు ఏం చేశాడు? 5 fold మినిస్ట్రీస్ ఇచ్చాడు.
ఏమిచ్చాడు? 5 folded ministries, అంటే 5 రకాల పరిచయం. ఆ 5 రకాల పరిచయం ఏంటి అంటే కొందరిని బోధకులుగాను, కొందరిని ఉపదేశకులుగా, కొందరిని కాపులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని అపోస్తులుగా. 5 folded ministries. చర్చ్ ఆర్ కాంగ్రిగేషన్ ఇస్ నాట్ ఎ వన్ మెన్ షో. సంఘం అనేది ఒకటి చేత నడిపింపబడకూడదు, గుర్తుపెట్టుకోండి. ఒక సంఘం ఒక వ్యక్తి చేత నడిపింపబడుతుందంటే అది తప్పుడు సంఘం. ఆ సంఘంలో వన్ మెన్ షో కాదు. ఒక వ్యక్తికి పొద్దుగూరు వాక్యం చెప్తాను అనుకో, ఇట్స్ నాట్ ఎ రియల్ కాంగ్రిగేషన్. ఆ సంఘానికి ప్రవక్తలు రావాలి, అపోస్తలులు రావాలి, బోధకులు రావాలి, సువార్తికులు రావాలి, అపోస్తలులు రావాలి. అపోస్తలు, ప్రవక్తలు, బోధకులు, కాపరులు, సువార్తికులు. కాపరు ఎదిగి ఉంటాడు, సువార్తికులు రావాలి, మధ్య మధ్యలో సువార్త వేస్తా ఉండాలి. ప్రవక్తలు రావాలి, ప్రవక్తలు ప్రవచనం చెప్పాలి, సంఘం ఏ స్థితిలో ఉందో చెప్పాలి ప్రవక్తలు. అప్పుడప్పుడు అపోస్తలులు రావాలి, వాళ్ళు సంఘాన్ని కట్టాలి. అర్థమైనా? ఇవన్నీ ఉండాలి. పాస్టర్ గారు ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి? మన చర్చి మీడియాగా వాకింగ్ చెప్తుంది ఆదివారం, మిగతా రోజులు రాకపోతే అట్నే ఉంటుంది. మిగతా రోజులు వస్తే అప్పుడప్పుడు ఉంటుంది వస్తుంటాడు. స్పెషల్ కోటాలు జరుగుతుంటాయి మనకి. స్పెషల్ కోటాలు అప్పుడు ఏం చేస్తాం, ఎవరో ఒకరు చెప్పిస్తుంటాం. అదే రౌండ్ అప్ వేస్తుంటాం. ఎందుకని? ఇప్పుడు మీరున్నారు, ప్రతి వారు పప్పు తినరు. ఎందుకు తినరు? పొట్టొప్పరం వచ్చేసింది, బాడీలో ఏదో పార్ట్ పెద్దదైంది, మిగతా పార్ట్లన్నీ మామూలు చిన్నగా ఉంటాయి. ప్రతి పార్ట్ పర్ఫెక్ట్ గా ఉండాలి. శరీరం సర్వ సంపూర్ణతలోనికి ఎదగాలి. శరీరం సంపూర్ణతలోకి రావాలి అంటే సమీకృత ఆహారం తీసుకోవాలి. సమీకృత ఆహారం అంటే అన్ని ప్రోటీన్స్, వైటమిన్స్, ఫైబరు, తర్వాత ఫ్యాట్ కంటెంట్స్, ఇవన్నీ బాడీకి అవసరం. అలాగే సంఘానికి కూడా చాలా మంది చూస్తే ఎలా చెప్తారంటే ఓన్లీ హెచ్చరిక ఉంటుంది ఆ సంఘం. ఎప్పుడు పోయినా కానీ తిడతామే, పాపి రాను, పాపి సరి చేసుకో, బాగు చేసుకో. ఇదే వాక్యం పొద్దుగూకులు అంటే పాపం గురించే ఆ సంఘంలో చెప్పేది, ఒప్పుకోలు గురించే. సువార్తే అంటే అక్కడ ఏమవుతుంది? సువార్త. ఒక వ్యక్తి నెక్స్ట్ స్టేజ్ లోకి వెళ్ళాలి అంటే, నెక్స్ట్ స్టేజ్ లోకి ఎదగాలి అంటే మిగతా మెసేజ్ ఉండదు, ఓన్లీ సువార్తే, ఓన్లీ హెచ్చరికే. ఎప్పుడు చూడు తిట్టడమే దాన్ని. అదే ఉండకూడదు. హెచ్చరిక కాదు, ఆదరణ కూడా కావాలి. ఆదరణ కాదు, ఓదార్పు కూడా కావాలి. మళ్ళీ ఇంకా జ్ఞానం కూడా కావాలి. బుద్ధికి రావాలి, బుద్ధి చెప్పాలి, కొంచెం జ్ఞానం చెప్పాలి. అంటే అందుకని దేవుడు వారు కొందరికి బుద్ధి వాక్యము, కొందరికి జ్ఞాన వాక్యము, కొందరికి హెచ్చరిక వాక్యం, కొందరికి ఆదరణ వాక్యం. ఇవన్నీ దేవుడు ఇచ్చాడు సంఘానికి. సో దే మస్ట్ బి కమ్ అండ్ అవర్ చర్చెస్. వాళ్ళు వచ్చి ప్రీచ్ చేయాలా. అదేనా? మన దగ్గరికి మెక్సికో నుంచి కూడా వచ్చారు. మన దగ్గరికి అమెరికా నుంచి కూడా వచ్చారు చాలా మంది. మనమే వాళ్ళు కానికిచ్చి పంపించాం, వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం తీసుకోవాలా. నేనేం చెప్తానంటే ప్రపంచ గ్లోబల్ విజన్ ఉండాలి. ఏముండాలి? సంఘం వాళ్ళు పెట్టుకుని నలుగురు కూర్చోబెట్టుకుని బడ్జెట్ చేసుకోవటం కాదు. గ్లోబల్ విజన్ అది ఉండాలి. సో అందుకని దేవుడు ఏం చేస్తాడు? సంఘ క్షేమాభివృద్ధి కొరకు. అదంతా మీకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఉంటుంది. ఏమంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు కొందరిని కాపరులు గాను, కొందరిని బోధకులు గాను, కొందరిని అపోస్తులు గాను, కొందరు దేవుడు ఏర్పాటు చేశాడు. వాకింగ్ అంటే సో దేవుడి యొక్క గురి ఏంటంటే నేను క్రీస్తులాగా తయారు చేయాలి. ఏ సంఘమన్నా దాన్ని పోర్ట్రేట్ చేస్తుందా? ఏ సంఘమన్నా వాడు క్రీస్తులాగా మారాలి, క్రీస్తు అనే స్వారూప్యంలో రావాలని ఎవరన్నా ప్రయత్నం చేస్తున్నారంటే లేదు. అపోస్తులైన పౌలు ఏమన్నాడంటే కొలస్సీ 1:28 ఏమన్నాడంటే ఇందును బట్టి నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతూ ఉన్నాను అన్నాడు. అంటే అపోస్తులైన పౌలు దేనికోసం ప్రయాసపడుతున్నాడంటే సంఘం అంతా క్రీస్తులాగా మారాలని. దానిలో బలముగా కార్యసిద్ధి కలుగు చేస్తుందంట ఆయనలో క్రియాశక్తి. దాన్ని బట్టి పోరాడుచు ప్రయాసపడుచు ఉన్నాను. ఇది దేనికోసం కాదు. చాలా మంది ఈ రోజున సంఘం అంటే డబ్బులు సంపాదించుకోవడం కోసం, అంటే బేల్దారి పని చేయలేక ఈ పనికి వచ్చాను, లేదంటే కూలి పని చేసుకోవాలని ఈ పనికి వచ్చాను. ఇదైతే బాగా మా నాన్న ప్రారంభంలో అనేవాడు, అరే తినటానికి అంతా బాగుంటుందని నువ్వు ఉద్యోగం వదిలేసి వచ్చావు కదా, చెప్పురా నిజం చెప్తున్నాను. అంటే తినటానికి ఈజీగా ఉంటుంది, కష్టపడాల్సిన అవసరం లేదు, కానుకలు ఇస్తారు, బ్రతకచ్చు, పొట్ట పోషణ కూడా జరిగింది. పాస్టర్ గారు వచ్చారు అని చికెన్లు మటన్లు పెడతాను, హ్యాపీగా ఉండిద్దనే కదా బుద్ధిలోకి వచ్చింది అన్నాడు. అంటే నేనే కష్టం చేయకపోతాను లేక ఆయన ఆ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. చాలా మంది ఉద్దేశం ఏం తెలుసా?
చాలా మంది ఎలా ఉంటారు తెలుసా, కొన్ని ఏరియాస్ ఉన్నాయి, ఆ ఏరియాలో రిటైర్డ్ అయ్యారు అనుకో, అరే ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుందా, రిటైర్డ్ అయ్యో డబ్బులు తెరుకోరా, నాతో పాటు నాకు 200 ఇస్తారు, నీకు కూడా 200 ఇస్తాను అని తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇంట్లో ఉంటే ఏమొస్తుంది, నాతో పాటు రా, నాకు 200 ఇస్తారు, నాతో పాటు నీకు కూడా 200 ఇస్తారు. రిటైర్డ్ అయిన వాళ్ళు ఏంటి అంటే సేవ. ఏం చేస్తున్నారంటే సేవ చేస్తున్నారు. ఏంటి అతను సేవ అంటే ఏం చేస్తున్నాడు, సేవ చేయట్లా, ఏం చేయట్లా. ఆ పాస్ గారి పక్కన అంటున్నాడు, ఒక 4 పాటలు బయట వస్తున్నాడు, సువార్త చేయట్లా, కానీ చెప్పుకునేది సేవ చేస్తున్నాడు పాస్ గారిని. అంటే ఏ దర్శనం లేనోడు దర్శనంలో ఉన్నవాడిని సేవకి వెళ్తే సంఘం నాశనం అయిపోయిందంట. ఈ రోజున సువార్థీకరణ జరగట్లేదు, ఈ రోజున ప్రజలు రక్షణ పట్టలేదు అంటే దానికి కారణం ఏంటంటే ఒక దర్శనము, ఒక పిలుపు లేనోడు సేవ చేస్తాడంట. అది కూడా వన్ ఆఫ్ ద బ్యారియర్స్, అంటే వన్ ఆఫ్ ద అబ్స్టాకిల్, వన్ ఆఫ్ ద గేట్ వే. ఎందుకోసం అంటే వాడి దర్శనం లేదు, రక్షణలోకి ఒక వ్యక్తిని నడిపించాలి. ఆ తర్వాత ఏం చేయాలి తెలీదు. వాక్యం ఉంది చెప్తున్నాం, అంతే అయిపోయింది. అసలు ఎందుకు సంఘం ఉంది, సంఘం ఏం చేస్తుంది, సంఘం దేనికోసమే తెలియదు. సంఘం ఎందుకోసం ఉందంటే ఎందుకోసం శిష్యులు గారి చెప్పండి, క్రీస్తులాగా ఒక వ్యక్తిని తయారు చేయాలి, అందుకోసం సంఘం. మారు మనసు పొంది బాప్తిసం పొందగానే అయిపోలా. మరలా మీకు ఇంకొక మెట్టి చెప్తున్నా, జాగ్రత్తగా. ఓకే, సంఘంలో 4 రకాల తరగతులు ఉంటాయని చెప్పాను. ఓకే, 4 రకాల తరగతులు. ఇంక ఇదే మెసేజ్ అనుకోండి, పాయింట్ వెళ్తా ఉన్నాం. ఓకే, సంఘంలో 4 రకాల తరగతులు ఉంటాయి. మీరే తరగతిలో ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అసలు నేను ఏ తరగతిలో లేనండి పాస్ గారు అన్నాం అనుకో, నువ్వు మనిషివి కదని అర్థం, దాని అర్థం. ఓకే, మనిషివి కదని దాని అర్థం. మనిషి అయితే ఖచ్చితంగా ఈ 4 తరగతులు ఒక తరగతిలో. ఒకటి అవిశ్వాసుల గుంపు, అవిశ్వాసులు ఫస్ట్ క్లాస్. పాస్ గారు ఏం చేయాలంటే ఆయన ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అయ్యాడు, 2వ క్లాస్ లో ప్రమోషన్ ఇవ్వాలి. అంటే 2వ క్లాస్ ఏంది, విశ్వాసి. అంటే అవిశ్వాసి దేవుడు నమ్మవాడు వచ్చాడు, వాడు వచ్చిన వాడికి వారు మనసు గురించిన వాక్యం చెప్తారు, బాప్తిజం గురించి చెప్తారు. ఎన్నో సంవత్సరాలు సంఘానికి వస్తున్నారు, బాప్తిజం లేదు. అప్పుడు ఏం చెప్పాలి, హెచ్చరిక చేయాలి. నువ్వు ఎలాగే కానీ వస్తే ఏదో ఒక రోజు పుట్టికలు పోతావు, నరకానికి వెళ్తావు అని చెప్పాలి, హెచ్చరిక చేయాలి. చాలా మంది మీరు క్రైస్తవులు అని చెప్పుకుంటారు కానీ మారు మనసు ఉండదు, బాప్తిజం ఉండదు. చిన్నప్పటి సంఘానికి వెళ్తారు, బాప్తిజం ఉండదు, మారు మనసు ఉండదు, ఏ టైం పోతారో కూడా తెలియదు. అపవాది కూడా ఎవరి గురించి టార్గెట్ తెలుసా, అపవాది లోకంలో ఉన్న అన్యుల మీద టార్గెట్ ఎప్పటికీ ఉండదు, గుర్తుపెట్టుకో. వాడి టార్గెట్ అంతా నీ మీద, నేను వేసేయాలని ప్లానింగ్ లో ఉంటాడు వాడు. నువ్వు ఎప్పుడు దొరుకుతావని చూస్తాడు. కాబట్టి 2 పడవల మీద వెళ్తే ఎలా ఉంటుంది, ఖచ్చితంగా కింద పడతారు. ఎందుకంటే అదొక లెవెల్లో ఇదొక లెవెల్లో. ఈ వ్యక్తి ఏం చేస్తుంది తెలుసా, అటు అపవాది పక్షాలు ఉంటే వాడు ఏం చేయండి, నిన్ను అపవాది పక్షాలు లేకుండా క్రీస్తు గుంపులోకి వచ్చి చేరేది. క్రీస్తు గుంపులోకి వచ్చి చేరిన తర్వాత యేసు రక్తం అనే కంచెలో ఉన్నారుగా, వీళ్ళు అలా ఉండవు. అటు వెళ్తారు, ఇటు వస్తారు, అటు వెళ్తారు, ఇటు వస్తారు. వాడు చూస్తాడు యేసు రక్తం అనే కంచె లేకపోతే ఒకసారి చూసి పట్టా ఉంటాడు, అంతే సంగతులు. అదేనా అన్యుడు వాడు టార్గెట్ కాదు. ఎందుకని వాడు ఆడుతూనే ఉన్నాడు కదా, ఆల్రెడీ ఎందుకు లేదు. ఇంకా మా టార్గెట్ అంతా ఎవరిది అంటే మనమే. ఎందుకని యోహాను 10:10 రాసుకుంటా ఉండండి, చదవడానికి నేను చెప్తాను. యోహాను 10:10 ఏమంటది, గొర్రెలకి జీవాన్ని ఇవ్వడానికి, ఆ జీవం సమృద్ధికి ఇవ్వడానికి నేను వచ్చాను. అంటే దేవుడు ఏమవడానికి వచ్చిందంట, గొర్రెలకి జీవాన్ని ఇవ్వడానికి, ఆ జీవం సమృద్ధికి ఇవ్వడానికి నేను వచ్చాను. అయితే అక్కడ ఇంకో మాట రాస్తుంది, దొంగతనానికి, హత్య చేయడానికి తప్ప, నాశనం చేయడానికి తప్ప మరి దేనికి రాడు. యూ వాంట్ టు స్టీల్ అండ్ డిస్ట్రాయ్ అండ్ కిల్ ఇట్. ఓకే, దేనికోసం అంట, ఏమంటే దేనికోసం అంట, దొంగతనానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి తప్ప మరి దేనికి రాడు. ఎవరి దొంగ, అపవాది అనేవాడు దొంగ. వాడు ఏం చేస్తాడు, దొంగతనం చేస్తాడంట. ఏం దొంగతనం చేస్తాడు, నీకున్న మంచి క్యారెక్టర్ దొంగతనం చేస్తాడు, మంచి క్యారెక్టర్ దొంగతనం చేస్తాడు. దొంగవాడు నాశనం చేస్తాడు. ఏ నాశనం చేస్తాడు, నీకున్న మంచి పేరుని నాశనం చేస్తాడు. ఓకే, నీకున్న మంచి పేరు నాశనం చేస్తాడు, నీకున్న ఆరోగ్యాన్ని నాశనం చేస్తాడు, నీకున్న మంచి పేరు నాశనం చేస్తాడు. అర్థమైందా? ఎలా తెలుసా, పక్కన లేపుతాడు, నీ మీదకి తగాదికి చేస్తాడు, నీకున్న మంచి పేరు కాస్త వాళ్ళతో పాటు నువ్వు అరుస్తావు, నీకు చెడ్డ పేరు వస్తావు. మంచి పేరు, అందుకని వాక్యం చెప్తాను, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని రాస్తాడు. అపవాది యొక్క ప్రణాళిక ఏంటంటే, యు వాంట్ టు స్టీల్ అండ్ కిల్ అండ్ డిస్ట్రాయ్. వాడు ప్రణాళిక ఏంటంటే నేను నాశనం చేయాలి, నరకానికి వెళ్ళకుండా చేయాలి. నరకానికి తీసుకెళ్ళాలి, పరలోక రాజ్యం
వెళ్ళనీయకుండా చేయాలి. నాకు లేని పరలోక రాజ్యం వీళ్ళకి అక్కర్లేదు. అర్థమైందా? దేవదూతల్ని దేవుడు ఎందుకోసం సృష్టించాడంటే మనకు పని చేసి పెట్టే పరిచారకులు. వాళ్ళకు కూడా పరలోక రాజ్యం లేదు. వాళ్ళ పరలోక రాజ్యంలో వాళ్ళకు ఒక స్థానాన్ని ఇచ్చి వాళ్ళని మనకు ఊడిగించడానికి ఇచ్చాడు. ఎంత బతికి మాకు పరలోక రాజ్యం లేదా అని అపవాది యొక్క కొన్ని కోట్లాది దోతలు ఆయన మీద తిరుగుబాటు చేసి, అంటే ఒక మనిషిని తయారు చేసుకుని ఆ మనిషికి స్వర్గాన్ని ఇస్తావా, ఇంత ఊడిగం చేసి ఇంత బాడుగం చేసి మాకు స్వర్గం లేదా అని తిరుగుబాటు చేశాడు. ఎవరు? లూసిఫర్ అనేట్టున్నాడు. వాడు ఏం చేస్తాడంటే నాకు దక్కని ఆ పరలోక రాజ్యం వీళ్ళకు కూడా దక్కకూడదు అని ఏం చేస్తాడంటే నీకు ఒక చెడ్డ అలవాటు పెడతాడు, నీకు ఏదో ఒక దురలవాటు పెడతాడు, ఏదో ఒక విధంగా నిన్ను స్వర్గానికి బానీయకుండా నాశనం చేయాలని చూస్తాడు, నీకు దొంగతనం చేయాలని చూస్తుంటాడు. సో ఇప్పుడు అర్థమైందా? అపవాది ప్లాన్ ఏంటంటే నిన్ను నాశనం చేయాలి, నిన్ను చంపేయాలి. దేవుడు అంటే నువ్వు తెలుసుకోకుండా చేయాలి. మామూలు మనసు పొందకూడదు, బాప్తిజం పొందకూడదు. నువ్వు బైబిల్ చదువుతున్నావు అనుకో, ఏ విధంగానైనా సరే బైబిల్ చదవనివ్వని చేస్తాడు. ప్రార్థన చేసుకున్నావు అనుకో, ఏ విధంగానైనా ప్రార్థన చేయనివ్వని చేస్తాడు. అర్థమైందా? సంఘానికి వెళ్తున్నావు అనుకో, ఆదివారం అదే రోజు ఎవరో కూడా ఫోన్ చేస్తాడు, ఏంటి ఆడబడతాం, టీ తాగుతుందా కాసేపు, సినిమాకి వెళ్తారా, ట్యూషన్ పెడతాడు. ఎవరిలో దూరి, మీ పంతుల్లో దూరి ట్యూషన్ పెడతాడు. అదైనా స్పెషల్ క్లాస్ ఉందిరా అని పిలుస్తాడు అపవాది. నీకేం తెలియక బుద్ధి తక్కువగా వెళ్ళిపోతాం. ఎందుకు ఇదంతా చేస్తున్నాడు? నరకానికి లాక్కడానికి. నాకు దక్కని పరలోక రాజ్యం నీకు కూడా దక్కదు. సో అదంతా పెద్ద ప్రసంగం, అదంతా అది కుదరదు. ఓకే, షార్ట్ కట్ చేస్తాను. అర్థమైందా? దాని మీద ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే ఒక మెసేజ్. సో అపవాది ప్లాన్ ఏంటి అంటే నాశనం చేయడానికి. అపవాది నాశనం చేయాలని చూశాడు. ఎవరిని? తప్పిపోయిన కుమారుడిని. తెలుసుకున్నాడు తప్పిపోయిన కుమారుడు, అమ్మో అపవాది నన్ను నాశనం చేయాలని చూస్తున్నాడు అనుకుని తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు. తప్పిపోయిన కుమారుడు, ప్రాడిగల్ సన్ తప్పిపోయిన కుమారుడు వచ్చాడు. దేవుడు రక్షించాడు. ఆదాము లేదంటే అట్లా వాళ్ళు కూడా నాశనం చేయాలని చూశాడు. ప్రభు వచ్చి కాపాడాడు. అర్థమైందా? అట్లాగే మనందరినీ కాపాడాడు దేవుడు. శాపాలు కబంధ హస్తాల్లో ఉంటే, పాపంలో శాపంలో దోషంలో ఉంటే ఆయన మనల్ని కాపాడాడు. మూడవ ప్లాన్ ఏంటి? మూడవ ప్లాన్ సాతాను ప్లాను, దేవుడి ప్లాను చూసాము. మూడో ప్లాన్ ఏంటంటే మనిషి ప్లాన్. మనిషి యొక్క ప్లాన్ అండ్ పర్పస్, విజన్ ఏంటిది? తినుము, త్రాగుము. నీ జీతం ఎంత? 25,000. వాడు వీడు 30,000. అంటే నేను కూడా 30,000 సంపాదించు. మనిషి ప్లాన్. వాడికి 2 కార్లు ఉన్నాయా? అంటే నాకు 4 కార్లు కావాలి. వాడేది పల్సరా 250, నేను 500 వాడతా. అదైనా ఆదివారం ఈరోజు మటనా చికెనా ఏది అంటే తిను, తాగు, సుఖించు. బైబిల్లో వాడు ఉన్నాడు. ఎవడాడు? ధనవంతుడు అన్నాడు. ఏమని? ధనవంతుడు చక్కగా అనుకున్నాడు. ఏమనంటే ప్రాణంగా చెప్పుకున్నాడంటే, ఏమని? ప్రాణమా, అనేక సంవత్సరాలకు సరిపడిన ఆస్తిని సంపాదించాను, పట్టణంలో ధాన్యాన్ని స్టోర్ చేశాను, ప్రశాంతంగా తిను, త్రాగు, సుఖించు. దేవుడు అన్నాడు పొట్టాలు అన్నాడు. ఫూల్ అన్నాడు. దేవుడు ఇద్దరిని ఫూల్ అన్నాడు. ఎవరు చెప్పండి? దేవుడు ఇద్దరిని ఫూల్ అన్నాడు. ఒకరిని ధనవంతులు ఫూల్ అన్నాడు, ఇంకొకరిని ఇది చెప్తే టాపం పేతుడు ఫూల్ అన్నాడా? మా గురువు గారిని పట్టుకుని నువ్వు అంతమాట అంటావా? మా గురువు గారు, ఎందుకంటే పేతురులో సంఘమే లేదు, నా పేతురు అనే బండ మీద కడతానన్నాడు కదా సంఘాన్ని. పాస్టర్లు అందరికీ ఆయన గురువు గారు. అప్పుడప్పుడు పడిపోతా ఉంటారు పాస్టర్లు కూడా, అందుకని ఆయన గురువు గారు. అర్థమైందా? ఆయన అన్నాడు, నన్ను నిలబెడతావని నేను నమ్మాను ప్రభా అన్నాడు. ఒకరోజు ఆయన నిలబెట్టాడు. మనం కూడా విశ్వాసం ఎలా ఉండాలి తెలుసా? నన్ను స్థిరపరుస్తాడు. ఆ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. అంటే ఎందుకు వచ్చింది తెలియదు, పేతురు గురించి సందర్భం వచ్చింది కాబట్టి. పేతురు గురించి దేవుడు అన్నాడు, సాతాను మిమ్మల్ని గోధుమల వల్లే జలించడానికి సిద్ధపడి ఉన్నాడు. కనుక పేతురు అన్నాడు, నీ నమ్మిక తగ్గిపోకూడనట్లు నీ కొరకు నేను వేడుకున్నాను, నువ్వు స్థిరపరచబడి మిగిలిన వారిని బలపరచాను. మరలా చెప్తున్నానండి,
పేతురు సాతాను మిమ్మల్ని గోధుమల వల్ల జల్లించడానికి సిద్ధపరచున్నాడు. అయితే నీ నమ్మిక తప్పిపోకుండాట్లు నేను నీ కోసం వేడుకుంటున్నాను. నువ్వు స్థిరపరచబడి మిగిలిన వారందరినీ స్థిరపరచలే. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు, ఎటువంటి. కానీ పేతురు స్థిరపరచబడ్డాడు. అప్పుడు పేతురు నిలబడి అందరినీ స్థిరపరిచాడు. అక్కడ అన్నాడు, నీ నమ్మిక తప్పిపోకుండాట్లు. ఏంటంట? నీ నమ్మిక తప్పిపోకుండాట్లు నేను నీ కోసం వేడుకుంటుంది. అంటే పేతురులో ఒక నమ్మకం ఉంది. ఏమని? నేను పడిపోయినా కానీ దేవుడు నిలబెడతాడు. నేను అబద్ధాలు ఆడిన 3 సార్లు అబద్ధం అన్నా, నిలబెడతాడు. నమ్మాడు ఖచ్చితంగా. కత్తి తీసుకుని అడిగాడు మొక్కుని, అయినాగా నిలబెడతాడు అనుకున్నాడు. అందుకే దేవుడు నిలబెట్టాడు. నువ్వు అవిశ్వాసం అన్నావు అనుకో, దేవుడు నన్ను కాపాడు, నా బతికితే నేను పాపంలో ఉన్నాను, పాపంలో జీవిస్తున్నాను, ఇదే బ్రతుకు, నరకానికి పోతానేమో అని అనుకున్నావు. నువ్వు నరకానికి పోతావు. కానీ నువ్వేనమ్మా తెలుసా? నేను పాపంలో పడిపోయినా యేసయ్య నిలబెడతాడు, యేసయ్య నన్ను స్థిరపరుస్తాడు అని నువ్వు నమ్మావనుకో, ఖచ్చితంగా ఆయన నిన్ను స్థిరపరుస్తాడు, నేను నిలబెడతాడు. ఈ విశ్వాసం మనలో ఉండాలి. అందుకు నేను పేతురున్న మా గురువు గారు ఉంది. ఎందుకో తెలుసా? పేతురు హీ వాంట్ టు బికమ్ జీసస్ క్రైస్ట్. పేతురులో విశ్వాసం ఉండాలి. యేసులాగా నడవాలనుకున్నాడు. ఏమండి, శిష్యులు అందరిలో ఎవరైనా యేసయ్యలాగా నడవాలని అనుకున్నారా? అరే నిలబడి నడుచుకుంటా వస్తున్నాడు యేసయ్య. వస్తానంటే పేతురు, ప్రభువా నీవైతే నన్ను కూడా అలా నడవడానికి నాకు అవకాశం అయితే రా పేతురు. అప్పుడు ఎందుకు రాలేదు? నేను చెప్పింది ఇదేనా? నా వాక్యం ఇదే. కొలసి ఒకటేనే, ప్రతి మనిషిని క్రీస్తు సంపూర్ణ చేసి ఆయన ఎదుటి నిలబెట్టుకోవాలి. అంటే ఒక క్రీస్తులాగా మనం మారాలంట, క్రీస్తులాగా మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంట. ఆ విషయం పేతురికి అర్థమైంది, మిగతా వాళ్ళకి అర్థం కాదు. అందుకనే యేసుప్రభు నడిచి వస్తాడుగా, మనకెందుకు లేదా సామె? ఏంటి మనకెందుకు లేనిపోయింది? ఆయనలా నడిస్తే మునిగిపోతాం అని అనుకోవాలా. పేతురు ఎలా అయితే నడుస్తున్నాడో, యేసయ్య ఎలా అయితే నడుస్తున్నాడో, మీరు మధ్యలో డబ్బాలు మార్చుకోవటం ఈ కనపడతాయి అనుకో, నాకు మైండ్ ఎగిరిద్ది. అర్థమైందా? ఇబ్బంది లేదు, కొంచెం పద్ధతి వింటా ఉండండి. అర్థమైందా? కావాలనుకున్న తలా డబ్బా మెడపోటు పెట్టుకుని వచ్చుకోండి, అవసరమైనప్పుడు పెట్టి అవుతాం, డిస్టర్బెన్స్ ఉండదు. అర్థమైందా? ఓకే. యేసుప్రభు నడుస్తున్నాడు. యేసుప్రభు నడుస్తుంటే పేతురు చూసి ఆయనలాగా నడవాలనుకున్నాడు. ప్రియమైన వారులారా, ఈ రోజు మీరు గుర్తించాల్సింది ఏంటంటే, ఆయనలాగా మీరు నడవాలి, ఆయన పోయి మనం జీవించాలి. ఆయన మాటల్లో కానీ, తలంపుల్లో కానీ, ఆయన చూపుల్లో కానీ, ఆయన ప్రవర్తనలో కానీ ఎలా ఉన్నాడు ఆయనే మాదిరి. కాపరి గారి మాదిరి గుర్తుపెట్టుకో. మనుషుల వైపు నువ్వు చూసావా, అంతే సంగతులు కథం. దేవుని వైపు చూడు, ఆయన ఎలా నడిచాడో అలా నడువు. పేతురు ఎందుకు గొప్పడంటే, పేతురు ఆయనలాగా నడవాలనుకున్నాడు. అందుకని దేవుడు ఆయనలాగా నడిపించాడు. అందుకనే ఆ మాట అన్నాడు, నీవు స్థిరపరచు, నీలో నమ్మిక తప్పిపోకూడనట్లు నేను నీ కొరకు వేడుకుంటాను, నువ్వు స్థిరపరచబడి మిగిలిన వారికి స్థిరపరచు అన్నాడు. అంటే పేతురు ఒక నమ్మకం ఉంది, నన్ను దేవుడు నిలబెడతాడు కనుక. ఎవరిని అన్నాడు? ఫూళ్ళని, ఇంకొకరిని, ఇద్దరిని అన్నాడు. మొట్టమొదటి ధనవంతుడు అన్నాడు, రెండవది దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకోను అని రాస్తుంది బైబిల్. బుద్ధిహీనుడు అంట. ఎవడు? దేవుడు లేడనేవాడే బుద్ధిహీనుడు. ఇంకోటి ఎవడు బుద్ధిహీనుడు? ధనవంతుడు బుద్ధిహీనుడు. ఎందుకనంటే ఇప్పుడు మనం ఏమనుకుంటాం మన దృష్టిలో, ఇప్పుడు మీరు వర్క్ చేసే ఓనరే ఉన్నాడు అనుకున్నాం, వాడు 10 కార్లు వేసుకుని ఆ స్థాయిలో వస్తున్నాడు. ఏంది మీ ఓనర్స్ అంటే, అమ్మో వాడు మామూలుడు కాదు, 1000 ఎకరాల మాగానే ఉంది, మొన్నే 10 లక్షలు పెట్టి 10 కోట్లు పెట్టి 10 కోట్లు పెట్టి కారు ఉన్నాడు, మామూలుడు కాదు, ఎంత గొప్పవాడు అంటే యేసు ప్రభు కంటే గొప్పవాడు చెప్తుంటాడు. క్రైస్తవులే మళ్ళీ. అంటే ప్రభు కంటే ఎవరు గొప్పవాడు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్, మన నోటి నుంచి ఎప్పుడు కూడా చెప్పకూడదు. అంత గొప్పవాడు, ఎంత గొప్పవాడు, అన్ని కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు, అన్ని కోట్లు పెట్టి కారు కొన్నాడు. కానీ దేవుడు ఏమంటాడు? అన్ని వెర్రోడా. దేవుడు వెర్రోడు అంటే నువ్వు గొప్పవాడని నువ్వు అంటాడు. మనుషుల దృష్టిలో ఘనమైనవి దేవుని దృష్టిలో నీచమైనవి అని రాస్తుంది. మనుషుల దృష్టిలో గొప్పవి కాస్త దేవుని దృష్టిలో ఎలాంటి అంట? నీచం. మనుషులు మనం ఎవరైనా పొగిడారు అనుకో, మనం ఏమనుకుంటాం? భలే పొగిడారు. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? మనుషులందరూ నిన్ను పొగిడి కనపరిచినాడు, నీకు శ్రమ అన్నాడు. ఎంతమంది తెలుసా మాట?
అప్పుడప్పుడు కొంతమంది మన ఆ సంఘాలలో ఏంది 1000 రూపాయలు కానుకిస్తే నా గురించి చెప్పవా, టీవీలో వేయలేదే, పేరు చెప్పలేదే. దేవుడు ఏమన్నాడు, మనుషులందరూ నేను పొగిడితే నీకు శ్రమ అన్నడా లేదా? నువ్వు కుడి చేతితో చేసిన అరేంజ్ చేయకు తెలియకూడదు అంటే నువ్వేందు బాగా వేసి చెప్తావు పలానోడు ఇట్లా చేశాడని. అంటే దేవుడి మైండ్ సెట్ లో మనం ఆలోచించాలి. దేవుడు వెర్రివాడా అని ఎవరు అన్నాడంటే ఈ ధనవంతుడు అన్నాడు, దేవుడు లేనివాడు అన్నాడు. సో ఇప్పుడు ధనవంతుడు ఉన్నాడు, ధనవంతుడు ఏమనుకున్నాడంటే ఏమనుకున్నాడు, అనేక సంవత్సరాలకు సరిపడా సంపాదన నేను సంపాదించాను, కొట్లలో ధాన్యం సమకూర్చుకున్నాను. ప్రాణంతో చెప్పాడు, ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. మనిషి యొక్క ప్రణాళిక ఇదే, తిను తాగు సుఖించు. ఎండగా ఉంది, ఏం పోతావు చర్చికి, ప్రశాంతంగా ఏసీ వేసుకుని పడుకో, సుఖించు. ఆరోగ్యం కూడా నీకు సరిగ్గా బాగా తింటుంది, ఏం పోతావు తలనెట్టుకోలా పడుకోలేదా, సుఖించు. తిరుము త్రాగము సుఖించు. వెర్రివాడా అంటాడు దేవుడు. సుఖించద్దంటలా, అనుభవించద్దంటలా, కానీ దేవుడి కంటే ఎక్కువ ఏది కూడా కాదు. డబ్బు సంపాదించుకోవద్దంటలా దేవుడు. దేవుడి కంటే డబ్బు నీకు ఎక్కువ కాకూడదు, దేవుడి కంటే నీకు సుఖం ఎక్కువ కాకూడదు. దేవుడు ఈ నీ ముందు పెడితే నువ్వు దేవునికి ఓటేయాలి, డబ్బుగా సుఖానికిగా. సో మనుషుల యొక్క ప్రణాళిక ఏంటంటే తినుము త్రాగుము సుఖించుము. ఈ మూడిట్లో మనమే ఎక్కడ ఉన్నాము, ఏ ప్లాన్లో ఉన్నాము, ఏ బ్యాచ్లో ఉన్నాము అనేది మనం చూసుకోవాలి, ఖచ్చితంగా చూసుకోవాలి. అపవాదం ఏం చేస్తుంది తెలుసా, మూడో ప్రాణం చూపించి, అంటే నువ్వు బాగా తినాలి తాగాలి సుఖించాలంటే డబ్బు కావాలని డబ్బులు చూపించి నిన్ను బాప్తిసం పొందకుండా మారు మనసు పొందకుండా వేసేస్తాం, కథం. అదేనా? నెక్స్ట్ ఇంకోటి చూస్తాం మనం, ఏంటది తరగతులు ఉంటాయి. ఏమేమి తరగతులు? అవిశ్వాసులు. అవిశ్వాసులు అంటే దేవుడిని నమ్మకుండా మారు మనసు పొందకుండా బాప్తిసం పొందకుండా సంఘానికి వెళ్తా ఉంటారు. వీళ్ళు ఎవరంటే నామకార్థ క్రైస్తవులు, పేరుకే క్రైస్తవులు కానీ దేవుడు చెప్పినట్లుగా బ్రతకరు. అదేనా? దేవుని వాక్యానుసారంగా జీవించాను. ఆయన అన్నాడు, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపడును, నమ్మడానికి శిక్ష విధింపడును అని రాసు. నమ్మాలి, బాప్తిసం పొందాలి, ఇది ఆజ్ఞ. చాలా మంది ఏంటంటే శిలువ మీద దొంగ పాస్టర్ గారు తప్పులు అంటున్నాడు, వెళ్ళిపోయాడు. నువ్వు శిలువ మీద దొంగ కాదుగా, ఇప్పుడు నీకేం సువార్త అందరా, చాలా రోజుల నుంచి సువార్త అందుతానే ఉంది, అయినా కానీ నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావని తీసుకుని నరకం వేస్తావు. అర్థమైందా? కనుక సిద్ధపాటు కావాలి. అంటే అవిశ్వాసులు కాస్త ఏమవ్వాలి, విశ్వాసులు అవ్వాలి. విశ్వాసులు చేయాల్సిన డ్యూటీస్ కొన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి. అది చెప్పాను నేను మీకు. ఎంతమంది గుర్తున్నాయి? రాసుకున్నారు మీరు. విశ్వాసులకి చేయాల్సినటువంటి 10 డ్యూటీస్. అది ఈ సంవత్సరం నాకు చెప్పింది, ఎత్తుకోగా కనపడదు. అది పోయిన సంవత్సరం చెప్పాను, 7 చెప్పాను. అవి మొత్తం క్లబ్ చేసుకోండి, ఎక్కువ అవుతాయి ఇంకా మంచిది. ఓకే, విశ్వాసుల డ్యూటీలు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి చెప్తున్నా, ఏమేంటంటే సంఘానికి వెళ్ళాలి ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి, ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా బైబిల్ చదువుకోవాలి, ఇంకా చర్చిలో పనులు చేయాలి, ఇంకా సువార్త చేయాలి, ఇంకా దశంభాగం ఇవ్వాలి, ఇంకా కొత్త వారికి సువార్త చెప్పాలి. ఇట్లాంటివన్నీ చెప్పాను. అవి విశ్వాసుల డ్యూటీ. వాటిలో మనం పర్ఫెక్ట్ ఉన్నామా లేదా చూసుకోవాలి. విశ్వాసుల తర్వాత నెక్స్ట్ క్లాస్ ఏంది? విశ్వాసిగా ఉంటే పిశాచి అవుతాడు. విశ్వాసి అలాగే విశ్వాసిగా ఉంటే పిశాచి అవుతాడు. విశ్వాసి కాస్త ఏమవ్వాలంటే విద్యార్థి అవ్వాలి. విద్యార్థి ఏం చేస్తాడు? వాకింగ్ చెప్పేటప్పుడు నోట్ చేసుకుంటాడు, జాగ్రత్తగా వింటా ఉంటాడు. పాస్టర్ గారు ఎలా చెప్తున్నారు వాక్యం అనేది గ్రహిస్తాడు. ఈ విషయాలు తీసుకుని ఎందుకోసం ఎన్ని డంప్ చేసుకుంటాడంటే ఈ విద్యార్థి కాస్త శిష్యుడు అవ్వాలి. శిష్యుడు అవ్వాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే విద్యార్థి అవ్వడే శిష్యుడు అవ్వలేడు. అదేనా? ఇప్పుడు మీ ప్లేస్ లో నేను కూర్చున్నాక నేను కూడా నోట్ చేసుకుంటా. ఎందుకని? నేను శిష్యుడిని, నేను నోట్ చేసుకోవాలి, నేను ధ్యానించాలి. ఎల్లప్పుడూ ఒక
ఏ టీచర్ షుడ్ బి ఏ స్టూడెంట్. అంతే. మంచి టీచర్ అవ్వాలంటే మంచి స్టూడెంట్ అవ్వాలి. అర్థమైందా? మంచి ప్రీచర్ అవ్వాలంటే మంచి లిజనర్ అవ్వాలి. నేను అసలు ఏమేమో నేను మంచి టీచర్ అవుతానంటే కుదరదు. అర్థమవుతుందా? కనుక స్టూడెంట్ అవ్వాలి. స్టూడెంట్ మొత్తం రాసుకుంటా ఉంటాడు. ఆహా, ఇప్పుడు దినం జరుగుతుంది, ఈ దినంలో ఎట్ట చెప్తున్నాడు వాక్యం, ఏ వాక్యం చెప్తున్నాడు, ఇవన్నీ నేర్చుకోవాలి. అర్థమైందా? వీళ్ళు నేర్చుకుని డిసైపుల్ అవ్వాలి, శిష్యులు అవ్వాలి. శిష్యులు అవ్వగానే అప్పుడు నేను చెప్తున్నాడు, అరే పలానా దగ్గర పోయి వాడు మనిషి చచ్చిపోయారంటే నేను రావడం కుదరదు, నువ్వు వెళ్ళి 4 ముక్కలు చెప్పి రాపోనగానే వెళ్ళేసి దంచి రావాలి. ఆడ పోయి దానికి సంబంధించి ఎందుకు 6 నోట్స్ ఉంది, బాగా విన్నారు, వెళ్ళిపోయి చెప్పాలి. పలానా నోడు ఉన్నాడయా, పలానా దగ్గర పలానా మిర్యాలపాలెం సెంటర్లో, వాడి పేరు సుకుమార్ అంట, వాడి పేరు సుకుమార్ అంట, వాడికి నేను సువార్త చెప్పాను, వాడు వింటలేదు, నమ్మట్లేదు, వాడికి నువ్వు ఫ్రెండ్ అని విన్నాను, కొంచెం నువ్వు వెళ్ళి తగులుకో అని చెప్తా. మనం కలిసి వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తాం. వాడు రక్షణలోకి వస్తాడు. అర్థమైందా? అలా అవ్వాలంటే వాడు ఏమవ్వాలి? విద్యార్థి అవ్వాలి, స్టూడెంట్ అవ్వాలి. సువార్త ఎలా చెప్తున్నాడు, సంఘానికి ఎలా చెప్తున్నాడు, స్త్రీలకు ఎలా చెప్తున్నాడు, యవనస్తులకి ఏం వాక్యం చెప్తాడు, ఇవన్నీ తెలుసుకోవాలి. అర్థమైనా? విద్యార్థులు, ఏ డిసైపుల్ షుడ్ బి ఏ స్టూడెంట్. డిసైపుల్ శిష్యుడు అవ్వాలంటే విద్యార్థి అవ్వాలి. సో విద్యార్థి అయ్యి నల్లగా శిష్యుడు యొక్క పని ఏంది? సువార్త చెప్తాం. సువార్త చెప్పి అనేకులు దేవుని దగ్గరికి నడిపించాలి. అలాగే చేయాలి. ఇంతకు మనం ఏ క్లాస్లో ఉన్నాం? ఇప్పుడు మరలా చెప్తున్నాను, ఫస్ట్ క్లాస్లో ఉంటే 2వ క్లాస్లోకి వెళ్ళండి, 2వ తరగతిలో ఉంటే 3వ తరగతిలోకి వెళ్ళండి, 3వ తరగతిలో ఉన్న వాళ్ళు 4వ తరగతిలో, ఏ తరగతిలో ఉన్నారో అలాగే ఉండదు. ఉంటే మొద్దు అంటాం. ఏమంటాం? వాడు మొద్దురా అంటాం. ముద్దులా ఉండకూడదు. అర్థమైందా? ప్రమోషన్ కావాలి. అర్థమైందా? డిమోషన్ తెప్పించుకోవాలి. డిమోషన్ అంటే డైరెక్ట్గా ఇంకా పాతాళానికి వెళ్ళిపోవడమే. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా కానీ ఏమాత్రం నువ్వు ఫలించలేదు, అందుకని నేను తీసేస్తున్నాను అంటాడు. తీసేస్తే కష్టం. అందుకని మీకు పత్రికలు ఇచ్చాను, సువార్త పత్రికలు తీసుకుని చక్కగా స్మార్ట్ చేయండి. వాళ్ళ మార్నింగ్ కూడా నేను ఒక ఎఫ్పీ చూశాను ఫేస్బుక్లో. ఒక యవనస్తురాలు, ఒక అమ్మాయి రోడ్డు మీద అరిసి మరీ చెప్తుంది సువార్త. అద్భుతంగా చెప్తుంది, ఎంత ధైర్యంగా చెప్తుంది. అలా చెప్పాలి. లేదు మనం చెప్పలేము అనుకో, కనీసం పాంప్లెట్స్ అన్న మౌనంగా పాంప్లెట్స్ ఇస్తే చాలు. అదేనా? ఇందాక సునీల్ అల్లాడే అని చెప్పే కదా, నువ్వు చూస్తుంటావు ఏజీ చర్చి చేంపుర్తిలో ఒక కాలు లేదు అబ్బాయికి, కాలు పైకి ఉంటుంది, ఒక కాలు ఉండదు. బీటెక్ చేసి ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు. జాబ్ చేస్తూ బీటెక్ చేసి జాబ్ చేస్తూ దేవుని పరిచయం చేస్తుంటాడు. ట్రాక్స్ అన్ని డౌన్లోడ్ చేస్తుంటాడు, మంచి ట్రాక్స్ చేస్తుంటాడు, మంచి మెసేజ్ పోస్ట్ చేస్తుంటాడు. మా గిడ్డోన్ బాబు వాళ్ళ కొడుకు, వాళ్ళ చెల్లిడి కొడుకు సునీల్ వాడి పేరు, అల్లాడి సునీల్. చూడు, అతనిలోనే అంత చేస్తే మనం ఏం చేయాలి? గిడ్డోన్ బాబు వాళ్ళ చెల్లిడి కొడుకు, ఒక కాలు ఉండదు, పైకి ఉంటుంది అనమాట, మడత పడినట్టు ఉంటుంది, ఒక కాలు మీద స్ట్రక్చర్ వేసుకుని వెళ్తారు. చూడండి ఎంత సువార్త అంటే, ఎంత తప్పన, ఎంత కసి, ఎంత భారం. నశించిపోతున్నారు జనాలంతా, మనమే ఇంకా అంత అలాగే ఉంటాం. ఒక వ్యక్తిని కూడా రక్షించడానికి మనము వెళ్ళట్లా, దేవుని సువార్త చేయట్లా, పరిచయం చేయట్లా. యేసుక్రీస్తు చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా ఎంతవరకు రక్షణ కార్యం జరగట్లేదు. ఎందుకంటే శిష్యులు అవ్వట్లా, రక్షణ కార్యం జరగట్లా. కనుక దేవుని యొక్క శిష్యులుగా మనం మార్చాలి, అనేకులు దేవుని రక్షణ కొరకు మార్చాలి. అందుకని యోధా రాసిన పత్రికలో మాట అంటున్నాడు, ఏమని? అగ్నిలో నుండి లాగినట్లుగా. ఆ మాట చదవండి, మనం ముగించుకుందాం. 2 టైము ఆ మాట మనం చదివి మనం ముగించుకుందాం. యోధా రాసిన పత్రిక, సందేహపడు వారి మీద కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. అంటున్నాడు, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. ఇంకా అంటున్నాడు,
శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనక దానిని అసహ్యించుకొనొచ్చు భయముతో కొందరిని కరుణించుడి. ఆ మనిషిని అసహ్యించుకోమల్లా, ఆ మనిషిలో ఉన్న పాపాన్ని అసహ్యించుకుని సువార్త చేయమన్నాడు. ఇంకా అంటున్నాడు 24వ వచనం, త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తి గల మన రక్షకుడు అయిన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యము ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగునుగాక. ఏమంటున్నాడు? శరీర సంబంధమైన వారి అపవిత్రమైన ప్రవర్తనకు ఏమాత్రం నొప్పుకొనక. చాలా మంది అనుకుంటారు, ఏమన్నా తెలుసా, వాళ్ళతో మనకేం పని, వీళ్ళతో మనకేం పని, మనకేం పని అండి వాళ్ళతో మనకి ఎందుకండి. అలా అనుకుంటే ఏ ఒక్క వ్యక్తి కూడా రక్షణలోకి రాడు, ఏ ఒక్క వ్యక్తి కూడా రక్షణ పొందడు. కనుక మనం కొంత భరించాలి, కొంత మూల్యం చెల్లించాలి, కొంత మనం భరించాలి, సహనం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. రక్షణ కార్యాలు అంత సులువుగా జరగదు. చూడండి, శిష్యుడు ఎలా ఉన్నారు తెలుసా? శిష్యుడు మొదట దేవుడు పేతురుని పిలిస్తే పేతురు వెళ్ళి అందరిని పిలిచాడు, అందరూ వెళ్ళి పిలుపుని పిలిచాడు. అరే, నజరేతులో నుండి ఒక వచ్చింది, రా చూద్దురా, రక్షకుడు అంట, ఇమ్మానుయేలు అంట, మెస్సీయా అంట, రా చూద్దురా అంటే అలా పిలవకపోతే ఎవరు రక్షణ పడతారా? సమరీ స్త్రీ, అలాంటి స్త్రీ, పాపంలో ఉన్నటువంటి స్త్రీ ఊరంతా పెంచుకుని వచ్చింది. వెళ్ళి ఒకప్పుడు పాపం చేయడానికి రమ్మని పిలిచింది ఆమె, ఇప్పుడు అందరం రక్షణ రండి అని పిలుస్తుంది. దట్ ఈస్ ద రియల్ సాక్ష్యం అండి, అది నిజమైన సాక్ష్యం. అది మన దగ్గర ఏ సాక్ష్యాలు ఉంటాయి? నాకు జబ్బు తగ్గింది, తలకాయ నెప్పుకుంటే పాస్టర్ గారు ప్రార్థన చేస్తే తలకాయ నొప్పి తగ్గింది, కట్టగా తలకాయ ఓళ్ళ దరిద్రం వెళ్ళిపోయింది. పిచ్చి పిచ్చి సాక్ష్యాలు అని చెప్తుంటాం. ఏమని? తలకాయ నొప్పి ఉంది, పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, ఈ ముక్కు సన్నట్టే చెట్టుండేది, పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, ముక్కు తగ్గింది. ఇయా ఏ సాక్ష్యం ఉండాలంటే? పరలోక రాజ్యం మనం వెళ్తే తట్టాలండి భుజానికి, అలా నమ్మకానికి మంచి సాక్ష్యం. ఏం చేసేవారు? భార్య నీకు తనివేసినా కానీ, భార్య నిన్ను ద్వేషించినా కానీ స్వార్థ కొరకు నువ్వు నన్ను ఎన్నడూ ద్వేషించలేదే, నువ్వు నన్ను ఎన్నడూ విడిచిపెట్టలేదే, ఎంతగా నన్ను ప్రేమించావని దేవుడిని వాటేసుకోవద్దా? అది కదా మనం చేయాల్సిందే. అర్థమైనా? అట్లాంటి పరిచర్య చేయాలి. ఏదో పిచ్చోళ్ళు పోయినట్టుగా అట్లా కాదు. అర్థమైనా? ఒక ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు సడన్గా, మంచి సువార్థికుడు, మిషనరీ ఆయన. అర్థమైందా? పెళ్ళయిందంట, కొత్తగా పెళ్ళయిందంట. చెప్పాను, ఆయన పేరు గుర్తు రావట్లేదు. కొత్తగా పెళ్ళయిందంట. ఏమండి, అటు పోయి కూరగాయలు తీస్తారంటే కూర వండుతానంట. అటు పోయాడు కూరగాయలు తీస్తాడానికి, ఆంధ్ర అట్టించడం వెళ్ళిపోయాడు. 3 నెలల తర్వాత గుర్తొచ్చిందంట, ఏమని, నాకు పెళ్ళయిందిరా. అప్పుడు వెనక్కి వచ్చాడంట. అర్థమైందా? నేను అన్నాను వెంటనే, మన నెలలో వాళ్ళ ఉంటారేమని, కూరగాయలు వండితే ఇప్పుడే వచ్చేది అని మామూలు మనమే ఫైర్ అవుతారు కదా. గంట అయింది కూరగాయలు వండి, ఇప్పుడే వచ్చేది, సాయంత్రం అయింది, ఇప్పుడు ఏం వండాలంటలా, అట్లా అంటాడేమో అని విందాం అనుకుంటే ఆయన అడిగిన నన్ను, నాకు చెప్పిన ఆయన పేరు స్పర్జన్, అది కూడా మిషనరీ పేరు స్పర్జన్. నేను అడిగా, ఏమన్నా అడిగిందా వాళ్ళ భార్య అంటే, ఏమంటదంటే మిషనరీ ఫ్యామిలీ అది ఇదంట, ఏం అనలేదంట. ఎక్కడికి వెళ్ళారండి అన్నాడు. స్వార్థ చెప్పుకుంటూ వెళ్ళిపోయాను, మర్చిపోయానంటే వెరీ గుడ్, శభాష్ అన్నట్ట. అదండి పరిచర్య, వెళ్ళిపోవాలి. మిషనరీస్ అంటే ఏం తెలుసా? వాళ్ళు వస్తా కూడా సెలబ్రిటీ తెచ్చుకుంటారంట. ఎవరన్నా శవాన్ని గురించి ఆలోచిస్తారా? మిషనరీస్ ఏం తెలుసా? తమకు తెలియనటువంటి ప్రదేశం, కొత్త ప్రదేశానికి, మనుషులు తెలియనటువంటి ప్రదేశానికి అక్కడ మళ్ళీ పెట్టి చేర్చుకోవడానికి అవకాశం ఉండదని
అవకాశం ఉండదని ముందు నేను పెట్టి తయారు చేసుకుని వెళ్తారు సామానులతో పాటు. అది కదా విశ్వాసం. అగ్నిలో నుండి నాగినట్లు రాగానంట. ఎంతమందిని మనం పిలుస్తున్నాం? ఎంతమంది రక్షణలో నడిపించాం? ఏ స్టేజ్లో ఉన్నాం? ఇంకా విశ్వాసుల గుంపులోనే ఉన్నావా? లేదా విశ్వాసుల గుంపులోకి వచ్చావా? విశ్వాసుల గుంపులోనే ఆంతలు అలాగే సత్కరబడి మొత్తులాగా ఉన్నావా? విద్యార్థులుగా అయ్యావా? విద్యార్థులు కాదండి, నేను శిష్యుడిగా మారేయండి అని చెప్పగలిగే ధైర్యం నీలో ఉందా? ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే అపవిత్రమైన వారి ప్రవర్తనకు ఒప్పుకొనక దానిని అసహించుకునొచ్చు, భయముతో కొందరిని కరుణించాలి. ఒక కరుణించే ప్లేస్ లో ఉన్నాం. ఓకే, ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ అండ్ ఐ విల్ క్లోజ్. ఒక స్త్రీ పట్టబడింది నడి పట్టణంలో, వ్యభిచారం చేస్తూ ఉండగా మెట్ట మధ్యాహ్నం పొట్టు పట్టుకున్నారా. వాక్యం చెప్తుంది, వ్యభిచారం చేసిన వాళ్ళు రాళ్ళు తీసుకుంటే చంపేయాలి. అలాంటి రెడ్ హ్యాండెడ్గా పట్టబడినటువంటి స్త్రీ. పట్టణం అంతా గరిబిలిగా ఉంది, గందరగోళంగా ఉంది, అడుగులు కేకలు కనబడుతున్నాయి. ఎప్పుడన్నా కొట్టి రాళ్ళతో కొట్టి చచ్చిపోయే వాళ్ళు చూసారు ఎప్పుడన్నా? చూడండి, అటువైపు యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు, పాపం చేసినందుకు కాదు, యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు రాళ్ళు తీసుకొట్టి చంపేస్తున్న వాళ్ళు ఎన్నో దృశ్యాలు నేను చూశాను. కర్రలతో కొట్టి చంపేసిన వాళ్ళు, రాడ్డులు తీసుకుని కొట్టి చంపేసిన వాళ్ళు, అలాంటివి చాలా చూశాను. దేవుని సత్య సువార్త చెప్పినందుకు, దేవుని మార్గం నడిచినందుకు. ఇక్కడ ఏందో తెలుసా, దానికి రివర్స్. పాపంతో పట్టబడితే, వ్యభిచారం చేస్తుండగా పట్టబడితే, ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళంతా మధ్యలో ఆమెను పెట్టి చుట్టూ రాళ్ళు పట్టుకుని రెడీగా ఉంటారు, చంపడానికి సిద్ధంగా ఉంటారు. అడుగుతున్నా, అలాంటి స్థితిలో నువ్వు ఉన్నావు ఆ పాపని చూసినప్పుడు? లేదా యేసుక్రీస్తులాగా కనికరం చూపించే వ్యక్తిలా ఉన్నావు? ఆర్ ఏ స్టోనర్, ఆర్ ఏ థ్రోవర్, ఆర్ ఏ లైక్ ఏ జీసస్ క్రైస్ట్? ఒకళ్ళు తప్పు చేశారనుకో, ఒకళ్ళు పాపం చేశారనుకో, తిట్టే బ్యాచ్ కొంతమంది ఉంటుంది, తన్నే బ్యాచ్ కొంతమంది ఉంటుంది. అట్లాంటి బ్యాచ్ లేదంటే రాళ్ళు తీసుకుని కొట్టి చంపేస్తున్నటువంటి ఆ సమయంలో ఇక అనుకుని ఉంటుంది, ఈ క్షణంతో నా లైఫ్ క్లోజ్, ఈ క్షణంతో నా లైఫ్ క్లోజ్. యేసు ప్రభువు లేకపోతే, యేసు ప్రభువు ఆమె జీవితంలోకి వెళ్ళకపోతే ఆ రోజు తన లైఫ్ క్లోజ్. అందరూ ఉక్రోషంగా చిన్నలు మొదలుకొని పెద్దల వరకు రాళ్ళు తీసుకుని రెడీగా ఉన్నాయి. ఆ టైంలో ప్రభువు ఆ మార్గంలో వెళ్తూ కనబడ్డాయి. వాళ్ళు ప్రభువుని కూడా ఇరికిద్దామనే ఉద్దేశంతో, బోధకుడా నువ్వైతే ఏం చెప్తావు, నువ్వైతే ఏం చెప్తావు, ఆయన కూడా ఇరికిద్దాం, ఒకేసారి ఆ రాళ్ళతో పాటు ఎతను కూడా కొట్టి చంపుదాం, ఎందుకని దేవదోషం చేస్తున్నాడనే ఉద్దేశం. అప్పుడు ఆయన అన్నాడు, మీలో తప్పు లేనివాడు, పాపం చేయనివాడు, లోపం లేనివాడు మొట్టమొదటి రాయి అన్నాడు. అంటే తన అర్థం ఏం తెలుసా, ఎదుటి వ్యక్తిని నువ్వు తిట్టాలన్నా, నువ్వు కొట్టాలన్నా నువ్వు పాపం లేనివాడు అయి ఉండాలి ఫస్ట్. రోజున మనం చూస్తాం, చాలా ఎదుటి వాడిని తిట్టడం కానీ కొట్టడం కానీ చాలా చేస్తుంటాం. నువ్వేమాత్రం నీతిమంతుడు అయ్యండి, నువ్వు కొడుతున్నావు. నువ్వేమాత్రం నీతిమంతురాలు అయ్యండి ఎదుటి వ్యక్తిని దూషిస్తున్నావు. అయితే రావు తీసుకుని కొట్టే సందర్భంలో ప్రభు మాత్రం అక్కడ ఉన్నాడు. ఆయన అలా ఉంచుని ఉన్నాడు. బోధకుడా నువ్వైతే ఏం చెప్తావు, నేను చెప్పడాలు ఏముండవు, రాయటాలండి అని నేల మీద రాస్తూ ఉంటాడు. ఒక్కొక్కటి జీవితాన్ని రాస్తాం. అప్పుడు అన్నాడు, ఒక్కొక్కటి జీవితాన్ని కనబడతాం. అప్పుడు ఆయన అన్నాడు, మీలో పాపం లేని వాడు మొట్టమొదటి రాయి. నువ్వు రాయేయాలంటే నీలో పాపం ఉండవు. నువ్వు నీతిమంతుడు అయితే నువ్వు రాయాలి. నీతిమంతుడిని కాకపోతే నువ్వు రాయడానికి కానీ ఏమాత్రం అర్హత లేదు. రాలేటువంటి మాటలు అంటాం కూడా దాని కింద కూడా వస్తుంది. నువ్వు నీతిమంతుడు అయితే, నీతిమంతురాలు అయితే మాట
లేకపోతే నీకు అర్హత అక్కడ ఉన్న వారిలో ఎవరు కూడా శిక్షించడానికి యోగ్యులు ఎవరు లేదు, ఒక యేసుక్రీస్తు మాత్రం యోగ్యుడు. ఆయన అన్నాడు, మీలో పాపము చేయని వాడు మొట్టమొదట రాయి. అక్కడ రాస్తున్న వాక్యంలో చిన్నలు మొదలుకొని ఏంటంట, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వారికి అందరు వెళ్ళిపోయారండి. కానీ ఒక యేసుక్రీస్తు మాత్రం నిలిచింది. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మ ఎవరు నిన్ను శిక్షింపలేదా? నేను నిన్ను శిక్షింపను, ఇక మీదట పాపం చేయడానికి. ఆ ప్లేస్లో అంటే యేసుక్రీస్తు కరుణించాడే, ఆ ప్లేస్లో నువ్వు ఉన్నావు. నువ్వు ఎంతమంది కరుణిస్తావు, కరుణించు. ఇక్కడ రాసింది ఈ వచనంలో ఏమో రాస్తుంది, ఇప్పుడు మనం చదివాం కదా యోధ రాసిన అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరు లాగి, ఏమో రాస్తుంది, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనొచ్చు, భయముతో కొందరిని పాపాన్ని అసహించుకోవాలి మనిషినిగా, దాన్ని అసహించుకొనొచ్చు, కొందరిని కరుణించాలి. నువ్వే ప్లేస్లో ఉన్నావు తెలుసా? కరుణించే ప్లేస్లో ఉన్నావు. కరుణించే ప్లేస్లో చాలా మంది యేసు ప్రభు తెలియక, చాలా మంది ప్రేమికులు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేటువంటి వారు. మన సాక్షి విన్నారు కదా గుడ్ ఫ్రైడే రోజు ఒక ఆమె గురించి, ఎంత భయంకరమైన పాట. ఆ రైల్వే స్టేషన్లో ఆ ట్రైన్ కింద పడి చచ్చిపోదాం అనుకుందంట. అట్లాంటో దొరుకుతుంది తెలుసా? వాళ్ళకి యేసు ప్రభు ప్రేమల గురించి చెప్పాం. అలాంటి వ్యక్తులను కరుణించామంటే చాలు. కరుణించడానికి దేవుడిని పిలిచాడు. ఓకే, తనలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకుందాం. దేవుని యొక్క గురి, నువ్వు క్రీస్తులాగా మారడం దేవుని యొక్క గురి. అపవాది యొక్క గురి నిన్ను నరకంలో వెళ్ళేయటం అపవాది యొక్క గురి. మనిషి యొక్క గురి తిను, తాగు, సుఖించు, కావో, పీవో, ఎంజాయ్ కరో. అది మనుషుల యొక్క ప్రణాళిక. దేవుని ప్రణాళికలో ఉన్నావా? అపవాది యొక్క ప్రణాళికలో ఉన్నావా? లేదా మనుషుల యొక్క ప్రణాళికలో ఉన్నావా? ఏ ప్రణాళికలో ఉన్నావా నువ్వు చూసుకో. సరే, అది అయిపోయింది, దాన్ని తీసేసి ఆ తర్వాత సంఘంలోకి నువ్వు వచ్చావంటే సంఘంలో 4 రకాల తరగతులు. మొట్టమొదటి తరగతి అవిశ్వాసుల తరగతి, 2వ తరగతి విశ్వాసుల తరగతి, 3వ తరగతి విద్యార్థుల తరగతి, 4వ తరగతి శిష్యుల యొక్క తరగతి. ఏ తరగతిలో నువ్వు ఉన్నావు? ఒకవేళ నువ్వు విశ్వాసం అంటే, విశ్వాసం అయితే తీర్మానం చేసుకుని బాప్తిసం పొంది సంఘానికి వెళ్తూ రొట్టె ద్రాక్షరసం తీసుకుంటూ అలా ఉన్నావా? లేదు నేను స్టూడెంట్ని, విద్యార్థిని అన్నట్లయితే, విద్యార్థిలాగా నువ్వు వాక్యాలన్నీ వింటూ రెగ్యులర్ గా ప్రతి ఆదివారం దేవుని సంఘానికి వెళ్తూ వాక్యాన్ని వింటూ నేర్చుకుంటూ చక్కగా రాసుకుంటూ సిద్ధపాటు కలిగి విద్యార్థులా ఉన్నావా? ఒకవేళ శిష్యుడు అయితే శిష్యుడిలాగా వెళ్ళి సువార్త చేస్తున్నావా? కనీసం రోజుకి ఒక 10 కరపత్రాలను పంచుతూ ఉన్నావా? సువార్త తెలియజేస్తున్నావా? పరీక్ష చేసుకో, తీర్మానం చేసుకో. నీ తరగతి నుండి ఇంకో తరగతికి మారు. ఈ రోజైనా మొదటి తరగతిలో ఉంటే 2వ తరగతిలోకి, 2వ తరగతిలో ఉంటే 3వ తరగతిలోనికి, 3వ తరగతిలో ఉంటే 4వ తరగతిలోనికి మారాలి. తీర్మానం చేసుకో, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విని ఆయన తీర్మానం చేసుకుంటారు, వాటి బిడ్డలను దర్శించండి. ఈ వాక్యాన్ని విన్న బిడ్డలందరూ దీవించండి. వారి జీవితాల్లో శిష్యులు ఎదిగే ధన్యతను దయచేయండి. ఆయన మత్తయి 28:18లో మీరు అన్నారు, సర్వలోకాన్ని సర్వసృష్టి సువార్త ప్రకటించి శిష్యులు చేయండి అన్నారు. ఈ రోజున చాలా సంఘాలు శిష్యులు చేయట్లా, ఒక విశ్వాసం చేసి అలా కూర్చోబెడుతున్నారు. అందువల్ల క్రైస్తవ్యానికి తీవ్రమైన నష్టం. సంఘం ఒక ముత్యాన్ని కోల్పోతుంది, సంఘం ఒక ఆనిముత్యాన్ని కోల్పోయింది. అదేంటంటే శిష్యులుగా మారడం. ప్రభా, విశ్వాసులుగానే ఉండాలి కానీ శిష్యులుగా మారట్లా. శిష్యులుగా మారడానికి ధన్యతను భాగ్యం దయచేయండి. మీకు స్తోత్ర వందనాలు. మీ శిష్యులుగా మారి మీ పరలోక రాజ్యం రాగానే బలా నమ్మకమైన మంచి దాసుడు అని మీ చేత పిలిపించుకునే ధన్యతను భాగ్యం దయచేయండి. మీరు శిక్షించే వారిగా కాకుండా కరుణించే వారిగా మమ్మల్ని ఆస్వాదించండి. ప్రభా, ఇదిగోనైనా ఆ యొక్క సమరీ స్త్రీని నాయన, అలాగే ఇదిగోనైనా రాళ్లతో కొట్టబడేటువంటి ఆ వ్యభిచారం కలిగినటువంటి ఆ స్త్రీని మీరు ఏ విధంగా కరుణించారో
అలాగే మేము కూడా అనేకులు కరుణించడానికి, అనేకులు రక్షణలోకి నడిపించడానికి సాధనాలుగా మమ్మల్ని వాడుకోమని మమ్మల్ని చేతులుగా అప్పగిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అలాగే ప్రార్థనలో ఉందాం.